హాయ్ అండి, వెల్కమ్ టు మామ్ అండ్ లిటిల్ ఛాంప్స్. ఈ మధ్య కాలంలో చాలా రోజులు వీడియోస్ రాలేదు కదా. మేము ఇండియాకి వెళ్ళామండి. మేము వెళ్ళే టైంకి కోవిడ్ అంతగా లేదు. ఇప్పుడైతే సిచ్యువేషన్ చాలా చాలా బ్యాడ్ అయిపోయింది. సో వెళ్ళడం రావడం దాని గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కదండి. సో నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటే కనీసం మీకు కొన్ని డౌట్స్ అయినా క్లియర్ అవుతాయి కదా. అండ్ రిటర్న్ వచ్చాక 21 days క్వారంటైన్లో ఉన్నామండి. దాని గురించి కూడా, అంటే ఎలాంటి హోటల్ ఇచ్చారు, అన్ని ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని రింగ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే సింగపూర్ ఎయిర్పోర్ట్ అండి. అసలు ఎయిర్పోర్ట్స్ ఇంత ఖాళీగా ఎప్పుడు చూడలేదు, చూస్తానని కూడా అనుకోలేదు. ఇక్కడికి వచ్చాక ఫిల్ చేయాల్సిన ఫామ్స్ కూడా ఉన్నాయండి. మా అప్పుడు ప్రాసెస్ అయితే ఇండియన్ ఎంబసీ సింగపూర్ సైట్లో రిజిస్టర్ చేసుకుని తర్వాత ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుని నెక్స్ట్ ఎయిర్ సువిధాలో ఎగ్జంప్షన్ ఫామ్ అండ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేసి ఇంకా ఫైనల్గా వెళ్ళే ఒక 72 hours ముందు కోవిడ్ టెస్ట్ చేయించుకుని ఇంకప్పుడు ఆల్ సెట్ టు గో అనమాట. సో ఇవన్నీ చేసి వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఇచ్చిన ఫామ్స్ కూడా ఫిల్ చేయాలండి. ఫిల్ చేసి ఇంక ఇది అప్పటికప్పుడు ఫిల్ చేయాలన్నమాట. ఫిల్ చేసేసిన తర్వాత ఇంక మనం చెక్ఇన్ చేసేయచ్చు. చెక్ఇన్ చేసాక ఇది వరకు అయితే లోపలికి వెళ్ళి బాగా తిరిగేవాళ్ళం అండి. షాప్స్ అంతా కూడా షాపింగ్ అంతా చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా వెయిటింగ్ హాల్కి వెళ్ళిపోయాము. ఏమీ టచ్ చేయకూడదని చెప్పి వెళ్ళిపోయామన్నమాట. సో ఇంకా ఫైనలీ ఇన్ ద ఫ్లైట్. ఇండియా ఎప్పుడు వెళ్ళినా కూడా చాలా ఎక్సైట్మెంట్తో వెళ్తామండి. ఈసారి కూడా అంతే. బట్ ఇద్దరు పిల్లలతో తీసుకుని వెళ్తున్నాను కదా, సో కొంచెం ఎక్సైట్మెంట్తో పాటు టెన్షన్ కూడా ఉన్నది. అక్కడికి వెళ్ళాక అన్నీ ఇంకా మాస్క్, ఫేస్ షీల్డ్ అండ్ శానిటైజర్ అంతా కూడా ఫ్లైట్లో వాళ్ళు ఇచ్చారనమాట. ఇంకా ఇండియా వెళ్ళాక కూడా ఏమీ టెన్షన్ లేదు. అక్కడ ఫామ్స్ అన్నీ కాపీస్ తీసుకుని వెళ్ళామండి. ఎయిర్ సువిధాలో మేము సబ్మిట్ చేసినవన్నీ కూడా. సో ఇవి సబ్మిట్ చేయడమే. సో ఫాస్ట్గానే అయిపోయింది. ఫిల్ చేయాల్సినవి అక్కడ ఉన్న ఎక్కడైతే ఉంటారో అక్కడ అడ్రస్ అది ఇవ్వాలన్నమాట. జస్ట్ ఒక ఫామ్ ఫిల్ చేస్తే చాలు. కోవిడ్ టెస్ట్ అది కూడా అయిపోయింది అండ్ నెగిటివ్ రిజల్టే వచ్చింది కాబట్టి సో ఇంకక్కడ వదిలేశారు, వెంటనే అయిపోయింది. ఫ్లైట్లో పిల్లలు కూడా పెద్దగా అల్లరి చేయలేదండి. సో నేను అనుకున్నంత టెన్షన్ అయితే ఏం లేదు, ఈజీగానే అయిపోయింది. ఇంకేమున్నదండి, బాధ అంతా ఇక్కడే. ఏదైనా హాలిడే అయ్యాక అబ్బా అసలు మొహాలు కూడా చూడలేం, ఎంత బాధ వస్తుందో కదా బ్యాక్ టు రొటీన్ లైఫ్ అంటే. సో మేము ఉండేదైతే రాజమండ్రి అండి. సో ఫ్లైట్ ఏమో హైదరాబాద్. సో యాక్చువల్గా ఫ్లైట్ బుక్ చేసుకున్నాం, బట్ లాస్ట్ మినిట్లో అది పోస్ట్పోన్ అయిందండి. సో ఇంక ఇక్కడ కేసెస్ కూడా బాగా పెరిగిపోయాయి అని చెప్పి ఇంకా కార్లో వెళ్ళడమే బెస్ట్ ఆప్షన్ అనిపించి ఇంకా కార్లో హైదరాబాద్ రీచ్ అయ్యామన్నమాట. మార్నింగ్ 7కి స్టార్ట్ అయితే ఈవినింగ్ 4కి ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాం. 9 hours విత్ కిడ్స్. మళ్ళీ ఫ్లైట్ అంటే వినడానికే ఎంత టైర్డ్గా అనిపిస్తుందో కదా, కానీ తప్పదు కదా. సో ఈ రకంగా హైదరాబాద్ వెళ్ళి ఫ్లైట్ ఎక్కేసామండి. ఇంకా సింగపూర్ రీచ్ అయ్యాక కోవిడ్ టెస్ట్ చేసి దానికి $160 కట్టాలి. 6 years అబవ్ వాళ్ళకి మాత్రమే ఇక్కడ కోవిడ్ టెస్ట్ చేస్తారండి రీచ్ అవగానే. తర్వాత స్టే హోమ్ నోటీస్కి ఒక బస్లో తీసుకెళ్తారు హోటల్కి. ఇది బస్లో పిక్చర్ అనమాట. అండ్ ఆ డిమ్ లైట్స్లో అంతకంటే బెటర్గా రాలేదు పిక్చర్. సో ఫస్ట్ హోటల్ అయితే హాలిడే ఇన్ అండి. దీని రూమ్ టూర్ చేశాను చూడండి. ఇది వాష్రూమ్ అనమాట. ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయండి. బట్ 21 days కదా, ఎలా ఉంటామో అన్న ఫీలింగ్ ఒక్కటే ఉండిపోయింది మాకు. సో వాష్రూమ్లో కూడా అన్నీ ఉన్నాయి. ఏదైనా సోప్ లాంటిది ఏదైనా మనకి అయిపోయింది అని అనుకున్నప్పుడు వాళ్ళకి కాల్ చేస్తే రిసెప్షన్కి, వాళ్ళు పైకి పంపిస్తారనమాట. అండ్ ఇది నార్మల్ రూమ్లో అనమాట. అండ్ వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంటరీ రోజుకి కొన్ని ఇస్తారు కదా, వాటర్ బాటిల్స్ లాంటివి, అవన్నీ మొత్తం 21 daysకి సరిపడా ముందే ఇచ్చేసారండి. సో వాటర్ హీటర్, కప్స్, స్పూన్స్ అండ్ మిర్రర్స్ అవి చాలా ఉన్నాయి. పోనీలే, అట్లీస్ట్ మా మొహాలు మేమైనా ఫ్రీక్వెంట్గా చూసుకోగలుగుతామని అనుకున్నాము. అండ్ ఈ కింద వచ్చి ఒక మినీ రిఫ్రిజిరేటర్ ఉందన్నమాట. యాక్చువల్గా రూమ్ టూర్ వెంటనే ఎందుకు చేశానంటే తర్వాత అంతా పిచ్చి పిచ్చిగా అయిపోతుంది రూమ్ అని. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మొత్తం అన్నీ మనం అసలు ఏమేమి ఉన్నాయో ముందే చూసేసుకుంటే బెటర్ కదా అని అనిపించింది. ఎందుకంటే మనం కావాలి అంటే ఎవరితోటైనా ఇంట్లో ఉన్నవి తెప్పించుకోవచ్చు అనమాట ఇక్కడికి. సో ఇలా రిఫ్రిజిరేటర్ ఇలాంటివి ఉన్నాయి అని తెలిస్తే మనం దాన్ని బట్టి తెప్పించుకోవచ్చు కదా, అందుకనే అన్నీ చెక్ చేసుకుంటున్నాను. సో ఇవన్నీ అయితే ఎంప్టీ కబర్డ్స్ అండి. తర్వాత పక్కన బాగా పెద్ద కబర్డ్ ఉంది. సో తర్వాత ఏంటంటే 21 days ఉంటున్నాం కదా అని చెప్పి కొన్ని క్లోత్స్ లాంటివి అండ్ నెసెసిటీస్ కొన్ని ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇందులో సర్దేసుకున్నాను అనమాట. సో ఇది టార్చ్ లైట్, ఇంకా హెయిర్ డ్రయర్,
అండ్ ఒక సేఫ్ లాకర్ ఇవన్నీ ఇచ్చారు ఇక్కడ. ఎంటీ స్పేస్ అయితే చాలా ఉందండి కబర్డ్లో అంతా కూడా. సో ఇక్కడ అంతా కూడా సర్దేసుకున్నాను అనమాట 21 days కదా అని. ఇది అలార్మ్ క్లాక్ అండ్ జస్ట్ నార్మల్ ల్యాంప్స్ అండ్ బెడ్ కూడా బాగా పెద్దది ఇచ్చారు. సో పిల్లలతో వచ్చాను కదా, సో అందరూ పట్టేలాగా ఉంది, బాగానే ఉంది. అండ్ ఇదంతా లగేజ్ అండి, వాళ్ళు ఇంకా అక్కడే పెట్టేస్తారనమాట. నేను యాక్చువల్గా ఎక్స్ట్రా లగేజ్ కూడా బుక్ చేసుకుని చాలా తీసుకొచ్చాను లగేజ్. అండ్ ఇదంతా ఏంటంటే జస్ట్ క్లీనింగ్కి సంబంధించిన కొన్ని ఇచ్చారు. అంటే మనమే రూమ్ అంతా క్లీన్ చేసుకోవాలి కదా, అందుకని. అండ్ ఒక టేబుల్, చైర్, టీవీ అండ్ ఒక ల్యాంప్, ఫోన్ అన్నీ ఉన్నాయి. సో కంఫర్ట్ అయితే బాగానే ఉందండి రూమ్లో. సో మధ్యలో మనకు కావాల్సినవి కూడా తెప్పించుకోవచ్చు కాబట్టి అంతా ఓకే. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. ఇది టీ అండ్ దెన్ ఇన్ఫాంట్స్కి పారిజ్ అనమాట. అండ్ ఇంకా నార్మల్ స్పూన్స్, ఫోర్క్స్ లాంటివి ఇచ్చారు. తర్వాత ఇది నా బ్రేక్ఫాస్ట్, వడ అండ్ హ్యాష్ బ్రౌన్ విత్ సాంబార్ అనమాట. సో ప్రతి దాంట్లోనూ సాంబార్ అయితే కంపల్సరీ అండి. అండ్ ఓవరాల్గా ఈ హోటల్లో అయితే మాకు ఫుడ్ బాగానే ఉన్నది అని అనిపించింది. నేను ఫస్ట్ ఇండియన్ వెజిటేరియన్ సెలెక్ట్ చేసుకున్నాను, సో దాన్ని బట్టి పంపించారు. తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే రూమ్లో ఆల్రెడీ ఒక మెనూ ఉంటుంది. సో క్యూఆర్ కోడ్తో మనం స్కాన్ చేసుకుని నెక్స్ట్ డే లైక్ నెక్స్ట్ ఎల్లుండి మనం ఏం తినబోతున్నాం అనేది ఈరోజే ఆర్డర్ చేసుకోవాలన్నమాట. సో 2 days ముందు ఆర్డర్ చేసుకుంటే వాళ్ళు ఇస్తారు. ఇందులో మండే ఒక మెన్యూ, ట్యూస్డే ఒకటి, అట్లా డిఫరెంట్గా ఉంటుంది. ఇండియన్, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అండ్ వెస్టర్న్, ఏషియన్ ఈ ఆప్షన్స్ ఉంటాయండి. సో ఓన్లీ ఇండియన్ దాంట్లోనే వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంటుంది, మిగిలిన వాటిల్లో ఇంకా అంతా మిక్స్డ్ అనమాట. సో ప్రతిసారి ఏంటంటే 2 PM తర్వాత ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకొని మనం ఆర్డర్ చేసుకోవడమే. లేదా మీరు కావాలి అని అనుకుంటే ఇంకా ఫుడ్ పాండా కానీ వీటిల్లో బయట నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. మేము యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ 4 or 5 ఆ టైంకి వచ్చామండి. సో రాగానే ఫ్రెష్ అయి పడుకున్నాం అనమాట. ఇది అరౌండ్ 7:30 అలాగా. సో ఆ టైంకే ఇంకా చాలా మంచు ఉంది బాగా. సో బయట అంతా చూడలేకపోయాము. తర్వాత ఇదండి వ్యూ, బయట అంతా బాగా కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ 20 days మేము చూడాల్సింది ఇదే అనుకున్నాం అనమాట. బట్ సడన్గా యాక్చువల్గా ఏమైందంటే నైట్ కాల్ వచ్చింది, మళ్ళీ కోవిడ్ టెస్ట్ చేయాలి, మిమ్మల్ని క్వారంటైన్కి షిఫ్ట్ చేస్తున్నాము అంటే. మళ్ళీ బాబాయ్ వేరే హోటల్ అనమాట అనుకున్నాం. అదేంటి అసలు ఎందుకు అని అంటే, మీరు వచ్చిన ఫ్లైట్లో చాలామందికి పాజిటివ్ వచ్చింది, సో మీరు వాళ్ళతోటే వచ్చారు కదా, అందుకని మిమ్మల్ని క్వారంటైన్లో షిఫ్ట్ చేస్తున్నామని అన్నారు. సో నేను రాగానే అన్నీ సర్దేసుకున్నాను. మాకు ఈ హోటల్ బాగున్నదని అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ షిఫ్ట్ అంటే ఎలా ఉంటుందో అని భయం. అండ్ ఇంకా చాలామందికి పాజిటివ్ ఉన్నది అంటే అసలు ఫ్లైట్లో ఆ రోజు ఉన్నదే 12 members అనమాట. సో భయం వేసింది మాకు ఉంటుందేమో అని చెప్పి. అండ్ గాడ్స్ గ్రేస్ మాకు నెగిటివ్ వచ్చింది. అయినా కూడా ట్రావెల్ చేస్తాం కదా అని చెప్పేసి వేరే హోటల్కి షిఫ్ట్ చేశారు. సో నెక్స్ట్ హోటల్ గ్రాండ్ మర్క్యూర్ రాక్సీ హోటల్ అనమాట. ఇది కూడా చాలా చాలా బాగుందండి. అసలు ఎలా ఉంటుందో అని అనుకున్నాం. అసలు షిఫ్ట్ అవ్వడానికి అంటే ఇది ఇంకా బెటర్ ప్లేస్ అనిపించింది అనమాట. మెయిన్ గుడ్ థింగ్ ఏంటంటే చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ పిల్లలు ఉన్నారు కదా, సో ఆడుకోవడానికి అయితే చాలా చాలా బాగుంది. మొత్తం 3 beds అండి. సో ఇది కూడా రూమ్ టూర్ చేశాను, చాలా బాగుంది కదా అని చెప్పేసి. ఇది కూడా చూసేయండి. అండ్ ఇది యాక్చువల్గా బిజినెస్ సూట్ అండి, అందుకే ఇంత పెద్దగా స్పేషియస్గా అనిపిస్తుంది. ఇది సోఫా కమ్ బెడ్ అనమాట. అండ్ సేమ్ యాక్చువల్గా ఆ హోటల్లో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయో ఇక్కడ కూడా అవే ఫెసిలిటీస్ ఉన్నాయండి. జస్ట్ దట్ కొంచెం స్పేషియస్గా ఉంది అంతే. అండ్ బయట చూసే ఏరియా కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట, ఇక్కడ పెద్దగా ఉంది. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్, ఇది షవర్ ఏరియా. అండ్ ఇవి మన ఫేవరెట్స్ అనమాట. సో ఇవి అంతేనండి, కాంప్లిమెంటరీవి ముందే ఇచ్చేసారనమాట అన్నీ. అండ్ ఇంకా కావాలి అంటే కూడా వాళ్ళకి యాస్ట్రీస్ రిసెప్షన్కి ఫోన్ చేస్తే వాళ్ళు బయటకు తీసుకొచ్చి పెడతారు. మీకు అది కూడా మీకు తర్వాత ఎలా ఉంటుందనేది చూపిస్తాను. ఇక్కడ కూడా మిర్రర్స్ బాగా ఉన్నాయండి. అండ్ బాత్ టబ్ కూడా చూసారా ఎంత స్పేషియస్గా ఉందో. సో ఇది బాత్ టబ్ అనమాట. అండ్ టీవీ కూడా ఉంది ఇక్కడ. సో 2 TVలు ఉన్నాయి ఇక్కడ. సో బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా కంప్లీట్ కార్టూన్ నెట్వర్క్లోనే ఉన్నదండి టీవీ మేము ఉన్నన్ని రోజులు కూడా. వాళ్ళు ఇచ్చిన టాయిలెటరీస్ అవి దగ్గర నేను చూపిస్తున్నానండి. సో ఇది సోప్ పౌడర్, స్క్రబ్, ఎక్స్ట్రా టిష్యూస్, ఇంకా అక్కడ లేనివంటూ ఏమీ లేవు, ఇంకా బాడీ లోషన్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి హెయిర్ డ్రయర్.
అన్నీ ఎక్స్ట్రాగానే ఇచ్చారండి. మాకు యాక్చువల్గా అక్కడ ఉన్నన్ని రోజులు సరిపోయిందనమాట. అండ్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే యాక్చువల్లీ టవల్స్ లాంటివన్నీ కూడా ఎవ్రీ వీక్ మారుస్తూ ఉంటారు. అండ్ ఇదన్నమాట ఓవరాల్ వ్యూ. ఇది ఫస్ట్ నుంచి అనమాట, డోర్ స్టార్టింగ్ నుంచి. వీళ్ళు కూడా అంతే, బ్యాగ్స్ అన్నీ జస్ట్ బయట పెట్టేసి వదిలేశారు. సో ఇవి వచ్చేసి మాకు వెళ్ళగానే సమ్ ట్రీట్స్ లాంటివి అనమాట, వెల్కమ్ ట్రీట్ లాగా. సో ఇది క్వారంటైన్ రూమ్. ఇక్కడ ఒక పెయింట్ ఉంది అండ్ సేమ్ అండి అక్కడలాగానే ఒక వాటర్ హీటర్ ఇచ్చారు అండ్ గ్లాసెస్, మగ్స్ అండ్ టీ సాచెట్స్ అట్లాంటివి. అండ్ ఇక్కడ రిఫ్రిజిరేటర్ ఉంది. సేమ్ ఇక్కడ కూడా నేను రిఫ్రిజిరేటర్ ఉందా లేదా అని చూసుకుంటున్నాను. అక్కడ యాక్చువల్గా ఉండగానే నేను కొన్ని తెప్పించేసుకున్నానండి ఇంటి నుంచి, బిస్కెట్స్ లాంటివి అండ్ కర్డ్ అలాంటివన్నీ తెప్పించుకుని రిఫ్రిజిరేటర్లో కొన్ని పెట్టుకుని ఉంచుకున్నాను. సో ఇక్కడికి ఇంకా షిఫ్ట్ అయ్యాం కదా, సో మళ్ళీ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఇది లగేజ్ అంతా ఇక్కడ పెట్టేశారు. నేను ఇంక ఈసారి మొత్తం అంతా సర్దలేదనమాట. కబర్డ్స్ కూడా ఇక్కడ కబర్డ్స్ యాక్చువల్లీ రూమ్ పెద్దదైనా కూడా కబర్డ్స్ స్పేస్ అది కూడా తక్కువ ఉందనిపించింది నాకు. సో ఇలా ఐరన్ బోర్డ్ ఇచ్చేసారనమాట. అండ్ పైన అంతా ఎక్స్ట్రా పిల్లోస్, కుషన్స్ అలాంటివి ఉన్నాయి. ఇది సేఫ్ లాకర్ అండ్ ఇదే అనమాట స్పేస్, ఇంకా ఎక్స్ట్రా స్పేస్ అలా కబర్డ్స్కి లేవు. సో ఇది ఓవరాల్ రూమ్ అండి. రూమ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇది వాళ్ళు ఇచ్చిన ట్రీట్స్ అనమాట. సో చూడాలి కదా వాళ్ళు ఏమి ఇచ్చారో. సో ఓపెన్ చేస్తున్నాను. ఇవేమీ లేదండి, ఎక్స్ట్రా కొంచెం చాక్లెట్స్ లాంటివి అనమాట, కొంచెం క్యాండీస్, బిస్కెట్స్, ఒక డ్రింక్ అలాంటివి. సో ఇట్స్ అ నైస్ గెస్చర్ యాక్చువల్లీ. సో ఇవంతా. అండ్ ఇది వచ్చేసి నా చేతికి వేసారు బ్యాండ్. సో నేను ఎక్కడికి వెళ్ళకుండా ఉండడానికి అండ్ వాళ్ళకి తెలుస్తూ ఉంటుందన్నమాట. ఇది చూసారు కదా చిన్నది, ఇది ఆన్లో పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇదేంటంటే డిటెక్ట్ చేస్తుంది నేను అక్కడే అదే విసినిటీలో ఉన్నానా లేదా అనేది డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో వెళ్ళేటప్పుడు ఈ బ్యాండ్ కట్ చేసేస్తారు. సో ఇది ఎప్పుడు అలా ఉండాలి. అండ్ వాళ్ళు ఇచ్చిన థర్మోమీటర్స్ అండ్ మాస్క్స్, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క థర్మోమీటర్, మాస్క్ సపరేట్గా ఇచ్చారు. అండ్ ఇది ఒక షీట్ లాంటిది అనమాట. దీంట్లో ఏంటంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ టెంపరేచర్స్ అంతా కూడా రికార్డ్ చేసి ఉంచుకోవాలి. వాళ్ళు ప్రతి పూట కూడా ఫోన్ చేస్తారండి, ఫోన్ చేసి అడుగుతారు ఎంత టెంపరేచర్ ఉంది ఇప్పుడు అని చెప్పి. సో ముగ్గురిది కూడా నేను నోట్ చేసి వాళ్ళకి చెప్పాలి. అండ్ ఏదైనా కోవిడ్ సిమ్టమ్స్ ఉన్నాయా అని కూడా అడుగుతారు. సో ఉన్నాయా లేదా అలాంటివన్నీ చెప్పాలన్నమాట. క్వారంటైన్లో ఏదైనా ప్రాబ్లం వస్తే, సడన్గా ఏదైనా హెల్త్ ఇష్యూ లాంటిది ఏదైనా వస్తే వాళ్ళు ఇమీడియట్గా డాక్టర్ని కూడా ప్రొవైడ్ చేస్తారండి. అంటే వాళ్ళు ఆన్లైన్లో చూసి చెప్తారనమాట. సో ఆ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ బాగానే ఉన్నాయి. అండ్ ఇవి వాళ్ళు ఇచ్చిన థర్మోమీటర్స్. మాకు యాక్చువల్గా ఒక 2 ఎక్స్ట్రా ఇచ్చారు, ఒకవేళ పని చేయకపోయినా ఉంటుందని చెప్పి. సో ఇవన్నమాట. ఇవి ఎప్పటికప్పుడు నేను రికార్డ్ చేస్తూ ఉన్నాను. అండ్ మీకు బయట ఫుడ్ అది ఎలా పెడతారు అనేది చూపిస్తున్నానండి. సో డోర్ ఓపెన్ చేస్తే మనకి ఎదురుగుండా ఒక టేబుల్ ఉంటుందన్నమాట. సో ఆ టేబుల్ మీద మనకు కావాల్సిన ఫుడ్ అంతా పెడతారు. మనం ఏదైనా ఆర్డర్ చేసుకున్నదైనా లేదా ఇంటి నుంచి ఏదైనా వచ్చిందైనా కూడా ఇక్కడే పెడతారు. సో ఇది ఓవరాల్గా ఫుడ్ అండి. నాకు ఈ హోటల్లో నచ్చంది ఏదైనా ఉంటే అది ఫుడ్డేనండి. నార్మల్గా ఇక్కడంతా కూడా ఇండియన్, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అస్తమాటు మీల్స్ సెలెక్ట్ చేసుకోవడం అలాంటి ఆప్షన్స్ అవి ఇక్కడ ఉండవు అనమాట. సో జస్ట్ నాన్ వెజ్కి అయితే ఒకటి, వెజ్కి అయితే ఒకటి, అంతే ఉంటుంది. వెజ్ ఆర్ నాన్ వెజ్ మాత్రమే చెప్పాలి. సో కొంచెం వరకు బ్రేక్ఫాస్ట్ ఓకే, కానీ లంచ్ అండ్ డిన్నర్ అయితే అసలు తినేవాళ్ళం కాదు మేము. సో లంచ్కి మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే రైస్ ఇచ్చేవారు అండ్ డిన్నర్కి రోటీస్ అలా ఇచ్చేవారు అండ్ మధ్య మధ్యలో బిస్కెట్స్ అలాంటివి కూడా ఇచ్చేవారు. ఇది యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన నాన్ అనమాట. సో ఒకసారి చూడండి ఎంత గట్టిగా ఉందో. ఇది ఈ పొజిషన్లో ఉంటే తినడం చాలా కష్టం. సో నాన్ అనేది కొంచెం బాగా మెత్తగా ఉండాలి కదా. సో ఇలా ఉండేది అండ్ ప్రతి దానికి సాంబారే ఇచ్చేవారు అనమాట. సో అదే ప్రాబ్లం. సో నేను మ్యాక్సిమం ఇలా గ్రాబ్ ఫుడ్కే ఆర్డర్ చేసుకునేదాన్ని. సో ఇలా పిజ్జాస్ అయితే చాలాసార్లు ఆర్డర్ చేశాను. అండ్ దగ్గరలో అయితే రెస్టారెంట్స్ బాగానే ఉన్నాయండి. ఢిల్లీ 6 రెస్టారెంట్ అయితే నాకు బాగా నచ్చింది. అందులో ఫుడ్డే మ్యాక్సిమం మేము ఎక్కువ ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో ఇవి మేము ఆర్డర్ చేసుకున్న కొన్ని ఫుడ్స్. అండ్ కొన్ని ఏంటంటే ఎప్పుడైనా ఇంటి నుంచి ఏదైనా వస్తున్నప్పుడు ఫుడ్ కూడా ఇంటి నుంచే తెప్పించుకునేదాన్ని అనమాట. సో ఇవి అవి. అండ్ ఇంటి నుంచి వచ్చే స్టఫ్ అయితే ఇట్లా వస్తుందండి. మొత్తం అంతా ఇలా పైన
టై చేసేసి ఇస్తారు. ఇవి యాక్చువల్గా ఏంటంటే పిల్లల కోసం టాయ్స్ అవి కూడా తెమ్మని చెప్పాను. సో ఇంట్లో ఉన్న టాయ్స్ అన్ని తీసుకొచ్చారు. ఇది మా రూమ్లో నుంచి వ్యూ అండి. సో బిగినింగ్లో చూపించాను కదా, కర్టన్స్ అన్నీ వేసేసి ఉన్నాయి, అదనమాట. సో కింద కనిపిస్తుంది వచ్చేసి స్విమ్మింగ్ పూల్. ఈ హోటల్లో ఎమ్యూనిటీస్ అన్నీ క్లోజ్ చేస్తారండి. మొత్తం హోటల్ అంతా క్వారంటైన్కే యూస్ చేస్తున్నారు కదా, అందుకని. సో అంతా కూడా ఇండివిజువల్ హౌసెస్ అండ్ ప్రైవేట్ అపార్ట్మెంట్స్ అలాంటివి అనమాట. మాకు మ్యాక్సిమం అన్నిటివి కూడా బ్యాక్లో ఉండే స్విమ్మింగ్ పూల్స్ అలాంటివి మాత్రమే కనిపించేవన్నమాట ఇక్కడి నుంచి. సో మేము మ్యాక్సిమం స్పెండ్ చేసే టైం అంతా ఇక్కడే స్పెండ్ చేయాలన్నమాట. సో ఓవరాల్గా ఇక్కడ ఏంటంటే ఎంటర్ అయ్యే ముందు ఒక కోవిడ్ టెస్ట్ చేశారు, అండ్ 14 days అయిపోయిన తర్వాత ఒక కోవిడ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఇంకా బయటికి వెళ్ళే ముందు 21 days అయిపోయిన తర్వాత ఒక కోవిడ్ టెస్ట్ ఉంటుంది. సో వీటిలన్నిటికీ కూడా బయటికి వెళ్తూ ఉంటాం. అది తప్పితే ఇంక అసలు బయటికి వెళ్ళేది ఇంకేం ఉండదన్నమాట. ఇంకా 21 days తర్వాత ఇంక బయటికి వెళ్ళడమే. ఆ కోవిడ్ టెస్ట్లకు కూడా ఏంటంటే వీళ్ళే దగ్గరుండి ఫోన్ చేసి మేము వస్తున్నామని చెప్పి వాళ్ళే దగ్గరుండి తీసుకెళ్లేవారండి. ఇంకా లిఫ్ట్ దగ్గర కూడా ఏంటంటే ఇలా క్వారంటైన్కి వచ్చే వాళ్ళకి సెపరేట్ లిఫ్ట్స్ యూస్ చేసేవాళ్ళు, అండ్ నార్మల్గా ఉన్న వాళ్ళకి గ్రీన్ జోన్ అట్లా యూస్ చేసేవారు అనమాట. సో ఇది. అండ్ ఇక్కడ ఏంటంటే వర్షం వస్తున్నప్పుడు మంచి వ్యూ బాగా కనిపించేది. సో వర్షం వస్తున్నప్పుడు తీసిన వీడియో అనమాట ఇది. ఇంకా క్వారంటైన్లో పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేశారని మాత్రం అడగండి. ఇంకా రోజుకొకటి అనమాట, ఒక స్పెసిఫిక్ అట్లా ఏం ఉండదు. కాసేపు కార్టూన్ నెట్వర్క్ చూడడం, కాసేపు వాళ్ళు ఇచ్చిన ఫుడ్ తినడం, అండ్ ఇంట్లో నుంచి కూడా ఫుడ్ బాగా తెప్పించుకున్నాను. పిల్లలు ఉన్నారు కదా, సో ఎప్పుడు వాళ్ళు ఏదో ఒకటి ఆకలి అన్నప్పుడల్లా అవి ఇవ్వడానికి బాగుంటుందని చెప్పి బిస్కెట్స్, చాక్లెట్స్ లాంటివి కూడా ఎక్కువే తెప్పించుకున్నాము. సో అలా టైంపాస్ చేస్తామన్నమాట. అండ్ టాయ్స్ ఒకటి ఇంటి నుంచి బాగా తెప్పించుకున్నాను. సో వాళ్ళు కాసేపు ఆ టాయ్స్ అవి ఆడుకోవడం అలా టైం స్పెండ్ చేస్తారు. అండ్ నా వరకు నాకు యూట్యూబ్ ఉంటే నెమ్మదిగా అలా టైం స్పెండ్ అయిపోతుంది. అండ్ ఇవి నేను అక్కడ ఉండగా రికార్డ్ చేసిన టెంపరేచర్స్ అనమాట. ఇది నేను వెళ్ళేసరికి మొత్తం ఇదంతా ఫిల్ అయిపోయి వెనకాల కూడా రాసేసాను నేను. ఇది ఇంకా లాస్ట్ కోవిడ్ టెస్ట్ చేయించుకోవడానికి వెళ్తున్న వ్యాన్ అనమాట ఇది. సో ఇంకా ఇలా బయటకు వచ్చినప్పుడు మాత్రం ఫుల్ పండగ అనమాట. బయట వెహికల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి మా అబ్బాయికి. సో ఇలా. అండ్ ఇంకా అంతా నెగిటివ్ వచ్చిందండి, మొత్తం అన్ని టెస్ట్ నెగిటివే వచ్చినాయి. సో ఇంకా వెళ్ళిపోయేటప్పుడు మొత్తం ప్యాక్ చేసేసి వేస్ట్ అంతా ఇలా బయట పడేసాము. సో చాలా చాలా కవర్స్ కనిపిస్తున్నాయి కదా, పైన ఉన్నవన్నీ ఫుడ్ కవర్సే. సో ముగ్గురికి కాబట్టి సో అవి ఎక్కువే ఉంటాయి. అండ్ నాకు వచ్చి చాలా లగేజ్ వచ్చేసిందండి. నేను తెచ్చిన లగేజే ఎక్కువ అనుకుంటే ఇక్కడ ఉండగా చాలా తెప్పించేసుకున్నాను. సో వాష్ చేసుకోవడానికి అది కష్టం అవుతుందని బట్టలన్నీ కూడా ఇంటి నుంచే తెప్పించేసుకున్నాను. సో నాకు లగేజ్ మొత్తం డబల్ అయిపోయింది. సో దానికి అంతా చిన్న చిన్న కవర్స్లో పెట్టి అలా. సో ఇదనమాట నా లగేజ్ అంతా. సో ఫైనల్గా ఇంకా వెళ్ళే టైం వచ్చింది. ఇంకా 21 days తర్వాత బయటికి వెళ్తుంటే అసలు ఆ ఫీలే వేరండి, చాలా చాలా బాగుంది. ఇదే అనమాట లిఫ్ట్ దగ్గర ఆరెంజ్ జోన్, రెడ్ జోన్ అండ్ గ్రీన్ జోన్. సో మమ్మల్ని గ్రీన్ జోన్లో తీసుకెళ్లారు, వచ్చేటప్పుడు ఆరెంజ్ జోన్లో తీసుకొచ్చారనమాట. ఇంకా రెడ్ జోన్ అంటే యాక్చువల్గా బాగా సీరియస్గా ఉన్న వాళ్ళకి. అండ్ మా లగేజ్ అంతా పట్టాలంటే ఈ రేంజ్ వ్యాన్ ఉండాలన్నమాట. ఇది మ్యాక్సీ క్యాబ్ అండి. సో ఉన్న లగేజ్ అంతా ఫిట్ అవ్వడం గురించి అని చెప్పి పెద్దది బుక్ చేసుకున్నాము. సో ఇంతేనండి మా క్వారంటైన్ స్టోరీ. 21 days ఒక్కసారి ఎండ్ అయిపోయినాయి. నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది, పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారనమాట. సో ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం విత్ ఆల్ ద నెగిటివ్ రిజల్ట్. కోవిడ్ అయితే బయట చాలా ఎక్కువ ఉందండి. సో అందరూ కూడా మాస్క్స్ వేసుకోండి, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్స్. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.